ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. నమస్కారం. మనం దీపావళి పండగని చేసుకోబోతున్నాం. ఈ యొక్క దీపావళి పండగ యొక్క వైశిష్ట్యము, దాన్ని చేయాల్సిన విధానం గురించి మనం ఇప్పుడు కొంచెం కూలంకషంగా తెలుసుకుందాం. సహజంగా కూడా మనం దీపావళి పండుగని భోగి, కనుమ, అట్లాగే సంక్రాంతి మధ్యలో ఉంటుంది కదా, అదే విధంగా కూడా ఈ యొక్క దీపావళి 3 రోజులు చేసేటువంటి పండుగ. అదేంటి అంటే త్రయోదశి, దాన్ని ధనత్రయోదశి అంటారు. రెండవది నరక చతుర్దశి, ఇది అందరికీ తెలిసిందే. 3 దీపావళి. ఈ 3 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు మనకి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆ రోజు చేసేటువంటి అర్చనల వల్ల. ముఖ్యంగా కూడా దీపావళి రోజు ఏం చేయాలంటే, సంవత్సరం అంతా కూడా మన ఇంట్లో ధనధాన్యాలు నిలవ ఉండాలన్నా, సంపదలు అష్టైశ్వర్యాలు ఉండాలన్నా, ఈ దీపావళి పండుగని భక్తి శ్రద్ధలతో ఎవరైతే శాస్త్రబద్ధంగా ఆచరిస్తారో వారింట ఆ లక్ష్మీదేవి కొలువు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మనం మొట్టమొదటిసారిగా కూడా ధనత్రయోదశి గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ఈ దీపావళి అమావాస్యకి ముందు వచ్చేటువంటి త్రయోదశిలో ధనత్రయోదశి అంటారు. ఈ యొక్క ధనత్రయోదశి రోజు మనం ఏం చేయాలంటే, మనం పితృదేవతల యొక్క ఆగమనం ఉంటుంది. అంటే యమలోకం నుంచి పితృదేవతలు మన భూమి మీదకి రావడానికి ఆ రోజు అవకాశం ఉంది. కాబట్టి ఆ పితృదేవతల ఆగమనం కోసం ఆ ధనత్రయోదశి రోజు సాయంకాలం ఇంటి బయట మనం దక్షిణ దిశలో వాళ్ళ యొక్క స్వాగతం పలుకుతున్నట్టుగా భావన చేసి, దక్షిణ దిశలో శిఖ తిరిగేట్లాగా ఉండి దీపారాధన చేయాలి ఇంటి బయట. ఇది విశేషమైనటువంటి ఫలితాలు, అట్లాగే పితృదేవత అనుగ్రహం కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా నరక చతుర్దశి రోజు, అంటే దీపావళికి ముందు వచ్చేటువంటి నరక చతుర్దశి. ఈ నరక చతుర్దశి అంటే భూదేవి యొక్క కుమారుడైనటువంటి నరకుడిని శ్రీకృష్ణుడు సంహరించినటువంటి రోజుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ రోజే సత్యభామ సహితుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నరకుడిని సంహరించడం సంభవించింది. ఆ చెరలో ఉన్నటువంటి 60,000 మంది యొక్క రాజకుమార్తెలను, అట్లాగే నరకాసుడు యొక్క చెరలో ఉన్నటువంటి మిగతా రాజులందరినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ వారికి బంధ విముక్తి చేసినప్పటికీ వారు దాన్ని ఒక పర్వదినంగా, ఆ నరక చతుర్దశి రోజు వారు నరకుడు యొక్క సంహారం జరుగుతుంది. ఆ సంహారం తర్వాత వారు బయటికి రావడము, ఆనందోత్సాహాలతో ఆ అమావాస్య రోజు పండగ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే దీపావళి వెలిగించి వారు సంతోషంగా ఆ దీపావళి పండుగని ఆ నరకాసుడి చెరలో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చేసి ఆచరించడం జరుగుతుంది. సరే, నరక చతుర్దశి రోజు మనం ఎటువంటివి చేస్తే ఫలితాలు ఉంటాయంటే, నరక చతుర్దశి రోజు మనం చేయాల్సిన విధులు చెప్తాను, వినండి. ఆ నరక చతుర్దశి రోజు ఏం చేయాలంటే, జలే గంగా తిలై లక్ష్మి. అంటే ఈ నరక చతుర్దశి రోజు నుండి కూడా కార్తీక మాసం మొత్తంలో కూడా తిలై లక్ష్మి అంటే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. అట్లాగే జలే గంగా అంటే ప్రతి నీటి బిందువులో, అంటే ఉదాహరణ మనం కాశీ ప్రాంతానికి వెళ్తే అక్కడ గంగాదేవి, గంగా నది ఉంటుంది కదా. కానీ ఈ కార్తీక మాసం అట్లాగే ఈ నరక చతుర్దశి నుంచి కూడా శాస్త్ర ప్రమాణం, ధర్మసింధు ఇటువంటి గ్రంథాల్లో చెప్తూ ఉన్నారు. అట్లాగే ఏమవుతుందంటే, ఎక్కడెక్కడ ఉంటుంది అంటే, గోవు గిట్టబడేటువంటి ప్రాంతంలో ఎక్కడైతే నీరు నిలబడింది అనుకోండి, అంటే గోవు పాదం పెడుతుంది, అక్కడ చిన్న గుంట ఏర్పడుతుంది, అక్కడ నీరు నిలబడుతుంది. అంత నీటి మడుగులో కూడా ఆ గంగమ్మ వారు ఉంటుంది. అందుకోసం మనం ఏం చేయాలి, నరక చతుర్దశి నాడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం సూర్యోదయ పూర్వమే నిద్రలేచి తైలాభ్యంగన స్నానం, అంటే ఏమవుతుందంటే మంచి నువ్వుల నూనెతో తీసుకుని పిల్లలకి, అట్లాగే పెద్దవారు కూడా అభ్యంగన స్నానం అంటే ఏమవుతుందంటే పండగల్లో ఖచ్చితంగా చేయాలి. మనం చేసేది మామూలు స్నానం. అభ్యంగన స్నానం అంటే ఆ నువ్వుల నూనెని ఒంటికంతా కూడా రాసుకుని ఆ నలుగు పిండితో శరీరాన్ని అంతా కూడా మర్దన చేసుకుని
ఆ నీటితో స్నానం చేయాలి. దీన్ని అభ్యంగన స్నానం అంటారు. అంటే పండగ అంటే ఖచ్చితంగా కూడా మామూలు స్నానం చేయడానికి శాస్త్రం ఒప్పుకోదు. అభ్యంగన స్నానం విశేష ఫలితాలు ఇస్తుంది. కాబట్టి అట్లా అభ్యంగన స్నానం చేస్తే ఆ నువ్వుల నూనెలో ఉండేటువంటి లక్ష్మీదేవి మన శరీరంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఆ నువ్వుల నూనె ద్వారా మనకి శరీరంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా పోయి మనకి ధన సంపద వృద్ధి చెందడానికి, అట్లాగే నరక చతుర్దశి కాబట్టి ఆ రోజు తైలాభ్యంగన స్నానం చేస్తే యమబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. నరక చతుర్దశి నాడు అట్లా అభ్యంగన స్నానం చేస్తే అలక్ష్మి నిస్తరణం. అంటే అట్లాగే ఆ రోజు ఏం చేయాలంటే ఖచ్చితంగా కూడా నరక చతుర్దశి నాడు మినుముతో చేసినటువంటి వంటకాలు, అంటే మినప ఆకులు తినడం, లేదనుకుంటే మినుముతో చేసిన వంటకాలు, వడలు, ఖచ్చితంగా కూడా మినుములతో చేసినటువంటి మినపసుండి ఇటువంటి ఆహారాన్ని ఖచ్చితంగా కూడా తీసుకోవాలనేసి శాస్త్ర ప్రమాణం. అట్లాగే ఆ రోజు సాయంత్రంగా నరక చతుర్దశి రోజు సాయంత్రం ఇంటి బయట మొత్తం కూడా దీపాలతో అలంకరించాలి. ఇట్లా అలంకరిస్తే మన పితృదేవతలు సూక్ష్మ రూపంలో ఈ దీపావళి అమావాస్యకి ఇంటికి వచ్చేటువంటి ఆస్కారం. ధనత్రయోదశి రోజు మనం ఆవాహన చేసాం కదా, మనం స్వాగతం పలికాం కదా, వారి యొక్క అనుగ్రహం కూడా ఈ నరక చతుర్దశి రోజు సహజంగా కూడా మనం దీపాలని కూడా ఇంటి బయట ఏర్పాటు చేస్తే పితృదేవత అనుగ్రహం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లాగా నరక చతుర్దశిని మనం శాస్త్రబద్ధంగా ఆచరించాలి. అట్లాగే అదే రోజు బ్రాహ్మణులు అయిన వాళ్ళు యమతర్పణం అనేది ఒకటి ఆచరిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అపమృత్యు దోషాలు, గండాలు ఏమైనా ఉన్నా కూడా ఈ యమతర్పణ విధానాన్ని చేపట్టి వాళ్ళకి ఉండేటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి శాస్త్రబద్ధంగా నరక చతుర్దశిని ఆచరించండి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. శుభం. మీ లీలా స్వామి.